హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భర్త లేని స్త్రీలు ఇలా ఒంటరిగా శృంగారాన్ని కొందరు స్త్రీలు తమ యొక్క భర్తలకు దూరంగా ఉండవలసి వస్తుంది. వారి భర్తలు ఉద్యోగం అని, వ్యాపారం అని ఇలా అనేక కారణాల వల్ల వారు తమ భర్తలకు దూరంగా ఒంటరి జీవితాన్ని గడపవలసి వస్తుంది. ఇలాంటి స్త్రీలు శృంగారాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? వారికి సెక్స్ కోరికలు కలిగినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటారో ఇక్కడ మనం తెలుసుకుందాం. భర్తలు దగ్గరగా ఉన్నప్పుడు భార్యలకు ఎంత కామ కోరికలు కలిగినా కూడా కామదాహాన్ని తీర్చడానికి భర్తలు సిద్ధంగా ఉంటారు. కానీ భర్తలు దూరంగా ఉన్న స్త్రీలకు సెక్స్ కావాలన్నప్పుడు వారికి పిచ్చెక్కుతుంది. అలాంటప్పుడు ఇలాంటి స్త్రీలు కామాన్ని అంచుకోకుండా దాన్ని తీర్చుకోలేక ఎంతో రగిలిపోతూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు తమంతట తామే ఒంటరిగా ఎవరూ లేని సమయంలో హస్తప్రయోగానికి సిద్ధపడతారు. స్త్రీలే స్వయంగా తమ కోరికలను అంచుకోవడానికి రకరకాల భంగిమలను సెక్స్ చేసుకొని తృప్తి చెందుతారట. వారి చేతులతో వారి యొక్క రెండు సన్యాలను దగ్గరగా పెట్టి వాటిని వారికి బలమున్నంత గట్టిగా వత్తుకోవడం, పిసుక్కోవడం చేస్తుంటారు. సూదుల్లాంటి చనుమొనలకు ఒక మందంగా ఉన్న దారాన్ని కట్టి వాటిని లోతుగా ఉన్న బొడ్డులో పెట్టి లోపలికి వారికి కామం తీరేంత వరకు గట్టిగా వత్తుకుంటూ హా హా అని గట్టిగా శబ్దాలు చేస్తూ శృంగారపు అనుభూతిని పొందుతారు. భర్తలకు దూరంగా ఉన్న స్త్రీలకు రతి కోరికలు కలిగినప్పుడు ఆ కామపిచ్చిని తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. ఆ పిచ్చిలో ఏం చేస్తారో వారికే తెలియదు. ఇలాంటి స్త్రీలకు కామం ఎక్కువై వంటి మీద చీర అస్సలు నిలవదు. తన స్తన్యాలు మొత్తం పరాయి పురుషులకు కనిపించేలా జాకెట్ ఉక్సులను తీసి చనుమొనలు మొత్తం కనిపించేలా చేస్తారు. ఆ పరాయి పురుషులు వాటిని అలా చూస్తుంటే ఈ స్త్రీలకు సెక్స్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందట. ఇంకా పరాయి మగాడు కనిపిస్తే చాలు బొడ్డులో వేలుతో తిప్పుతూ వారిని చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే రతి కోరికలు కాస్త తగ్గి కామాన్ని స్త్రీలే తమ హస్తాలతో చేసుకుని తృప్తి చెందుతుంటారు. మరికొందరు స్త్రీలు కామాన్ని తట్టుకోలేక తన లోతైన బొడ్డులో పొడుగ్గా ఉన్న క్యారెట్ను కానీ లేదా ఏదైనా గుట్టాన్ని కానీ బొడ్డులో పెట్టుకుని లోపలికి తిప్పుకొని తృప్తి చెందుతుంటారు. బొడ్డులో కాస్త నూనెను పోసి అందులో గొట్టాన్ని పెట్టి వత్తడం వల్ల స్త్రీలకు హాయిగా అనిపించి శృంగారం చేసినంత ఫీలింగ్ వస్తుందట. పరాయి మగాలతో శృంగారానికి వెళ్లకుండా తమంతట తామే ఇలా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరు స్త్రీలైతే సెక్స్ కోరికలు కలిగినప్పుడు అస్సలు కొంచెం కూడా ఆగకుండా పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారితోనే శృంగారంలో తేలుతూ ఉంటారు. ఏదైనా ఎవరైనా అంటే అస్సలు వారి మాటలను పట్టించుకోరు. ఇటు భర్త లేక అటు ప్రియుడు లేక సెక్స్ను తట్టుకోలేక అల్లాడిపోతారు. కాబట్టి ఎవరో ఒకరు అని పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. మరికొందరైతే తమ శృంగారాన్ని తీర్చుకోవడానికి పక్కింటి వారితో అయితే ఎవరికీ అనుమానం రాదని వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారి కోరికలను తీర్చుకుంటారు. ఇలాంటి స్త్రీలకు భర్తలు దూరంగా ఉండడం వల్ల విపరీతంగా రతి కోరికలు కలిగి వారితో అన్ని రకాల భంగిమల్లో సెక్స్ను చేయించుకుంటారు. బొడ్డులో ఆయిల్ పోసి బొడ్డును మర్దనా చేయించుకుంటూ బొడ్డులోని శృంగారాన్ని చేయించుకుంటారు. స్తన్యాలను చీకించడం, పిసికించుకోవడం చేస్తుంటారు. ఇలా భర్తలు దూరంగా ఉన్న స్త్రీలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ కోరికలను తీర్చుకుంటారు. కానీ అందరూ ఇలా ఉండరు. కొద్దిమంది మాత్రమే ఇలా తప్పకుండా శృంగారపు కోరికలను తమ ప్రియుడితో లేదా పరాయి మగాలతో చేయించుకుని తృప్తి చెందుతుంటారు. కొందరైతే మసాజ్ సెంటర్లకు వెళ్లి శృంగారాన్ని చేయించుకుంటారు. మరికొందరు లేడీ సెక్స్ గర్ల్స్తో సెక్స్ చేయించుకొని తృప్తి చెందుతారు. ఇలా రకరకాల వారితో శృంగారాన్ని చేయించుకొని వారి భర్త లేని లోటును తీర్చుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.